హాయ్ హలో నమస్తే. మనం ఈరోజు బాదుషా చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, డాల్డా, వంట సోడా, బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, డీప్ ఫ్రైకి ఆయిల్, చక్కెర పాకం కోసం చక్కెర 200 గ్రామ్స్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా మైదా పిండి 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను, 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకొని డాల్డా కరిగించి అందులోనే వేసేసుకొని పిండిని బాగా కలపాలి ఒక 5 మినిట్స్. అది నేను చూపించిన విధంగా కలుపుకోండి. తర్వాత అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసి మైదా పిండిని మనం చపాతీ పిండి లాగా గట్టిగా కలిపి పక్కన ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం చక్కెర పాకం రెడీ చేసుకుందాం. చక్కెర 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. మీరు క్వాంటిటీని బట్టి చక్కెర తీసుకోవాలండి. చక్కెర 200 గ్రామ్స్ నేను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 200 గ్రామ్స్ షుగర్ వేసి దాన్ని తీగ పాకం కంటే ముందే ఆపేసాను. ఈ వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకోండి షుగర్ పాకం. తర్వాత మనం ఇలాచీలు దంచి దాంట్లో వేసేసుకోవాలి. మనం దాన్ని దించి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం బాదుషాలు. మనం ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.